పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నా ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణము విడువక ముందే, నా శ్వాస ఆగక ముందే నిన్నే 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 ఆరాధింతును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయుష్కాలం అనేది దేవుడిచ్చిన కృప. దేవుడు ప్రతిరోజు మన ఆయుస్సును పొడిగిస్తూ ఉన్నాడు. ఈ దినం 3వ రోజు ప్రత్యేకంగా రేపటి దినం నుండి జరగబోయే స్వస్థత మహాసభను దేవుడు కరుణిస్తేనే ప్రజలు ఆకర్షింపబడి వస్తారని, దేవుడు కరుణిస్తేనే సువిశేషం చెప్పేవారిని దేవుడు వాడుకునే అద్భుతాలు జరుగుతాయని, దేవుడు కరుణిస్తేనే బ్రతికి ఉండి ఆ 4 రోజులు స్వస్థత మహాసభలో నేను నీవు పాల్గొంటామని ఈరోజు ఈ పాటను మనం పాడటానికి నిర్ణయం చేసుకున్నాం. దేవుడు ఆయుస్సును పొడిగించడానికి కారణం, నేను నీవు కొన్ని పనులు ఇంకా చేసి ముగించిన తర్వాతనే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని. ప్రతిరోజు దేవుడు మనకు ఈ ఆయుస్సుని భిక్ష పెడుతున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ దట్ గాడ్ ఈస్ గివింగ్ ఎ లాంగ్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ us, so that we may complete the race for which he has called us. And if it is God's grace only, we will be able to see these 4 days of healing convention with all kinds of situation around, and also the protection that God is going to give us, with which we are pleading for mercy last 3 days. I hope you understood what I said, and you are praying individually, as a family, as a prayer group, for this wonderful noble effort that Muttangi Center is taking every year. ఇంతకు ముందు ఇలాంటి స్వస్థత మహాసభలు ఉండేది కాదు. కేవలం తెలుగు రెట్రీట్ మాత్రమే యథావిధిగా జరిగేది. అది ప్రారంభించిన సమయం నుండి ఎక్కువ మంది ప్రజలను ప్రభు దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. God has given new inspirations. Next level means this. We never used to have healing convention in Muttangi. We used to have outside, but not in Muttangi itself. But God is so good. He is taking us to the next level. చాలామంది నన్ను అడిగేవారు, నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటిది ఫాదర్ అని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యూట్యూబ్ నెక్స్ట్ లెవెల్, ఇలాంటి స్వస్థత మహాసభ నెక్స్ట్ లెవెల్. అప్పుడప్పుడు ఆదివారం క్రొత్త ప్రోగ్రాం పెట్టుకొని దీవించడం నెక్స్ట్ లెవెల్. దేవుడు మనల్ని ఇంకా దీవించి సెంటర్ నెక్స్ట్ స్థాయికి తీసుకువెళ్ళే విధంగా ఆయుస్సును పొడిగిస్తే మనం ఉన్నంత కాలం ఈ విధంగా ఈ సెంటర్ని లేవనెత్తాలని ప్రభుని ప్రార్థించుకొనండి. ఈరోజు మంగళవారం, పునీత అంతోని వారి అనగా అద్భుతాల అంతోని వారి నీ తలంచి ప్రార్థించే గొప్ప దినం. అద్భుతాల అంతోని వారా, అద్భుతాలు జరిగించుటకై ప్రార్థించండి అని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుందాం. గాదే దివ్య రెడ్డి, గాదే జోసెఫ్ రెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా, చెరిస్ రెడ్డి, రోనన్ రెడ్డి మేరీ అద్భుతాలపై దేవుని దీవెనల కొరకు కృతజ్ఞతగా, ఆస్ట్రేలియాలో PR వచ్చినట్లుగా బిడ్డలందరినీ దేవుడు సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గాదే దివ్యారెడ్డి, గాదే జోసెఫ్ రెడ్డి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ లైఫ్. అలాగే క్రిస్ కూపర్ 50వ జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల క్షేమము కొరకు ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, అభిషేకం మరియు బృందముపై ప్రభు దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం మమ్మల్ని తలంచి, మా బృందాన్ని తలంచి రోజు ప్రార్థిస్తున్న ఇలాంటి బిడ్డలను బట్టి ప్రత్యేక వందనలు అర్పిస్తూ ఉన్నాం. క్రిస్ కూపర్ గారు, హ్యాపీ బర్త్డే. యు ఆర్ సెలబ్రేటింగ్ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ యువర్ బర్త్డే. మీకు ప్రత్యేక దీవెనలు. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే స్వస్థత మహాసభ నడిపిస్తున్నటువంటి మొదటి రోజు రేపు సాయంత్రం నుంచి మరునాడు సాయంత్రం వరకు నడిపిస్తున్న బ్రదర్ గారిని, అలాగే మరునాడు
మనందరికీ వాక్య పరిచర్య చేసి స్వస్థత పరిచర్య నడిపిస్తున్నబోతున్నటువంటి ఫాదర్ గారిని ప్రత్యేకంగా ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. బ్రదర్ జాన్సన్ మరియు ఫాదర్ బాబీ గారిని దేవుడి హేరాళముగా దీవించాలని, ప్రజలందరూ సురక్షితంగా ఈ స్థలంకు రేపు చేరాలని, ఇక్కడ ఉన్నప్పుడు భద్రంగా దేవుడు కాపాడాలని, వారు వెళ్ళేటప్పుడు ఇది నిజంగా దేవుడు అనుగ్రహించిన రోజులు, ఇది దేవుని నివసించే స్థలమని చెప్పేటట్టు ఈ సెంటర్ని ఆ స్థాయికి దేవుడు లేపాడుటకు మీ అందరి ప్రార్థన అవసరం. ఆన్లైన్లో కూడా మీలో కొంతమంది కొన్ని ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవుతుంది, మీరు చూసి ఆనందించాలని మనవి చేస్తూ ఉన్నాను. కానీ వ్యక్తిగతంగా వస్తేనే దాని యొక్క నిజంగా విలువ దొరుకుతుంది. ఇది ఎవరికంటే రాలేని పరిస్థితులు, వేరే దేశములలో వేరే రాష్ట్రంలో ఉన్న వారికి ఆన్లైన్ ప్రోగ్రాం. తగిన వాళ్ళందరూ వ్యక్తిగతంగా రండి, పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. 3వ రోజు వీఆర్ హ్యావింగ్ టు డూమ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. 3వ రోజు యేసు పునరుత్థానమయ్యను. 3వ రోజు తర్వాత మనం ప్రారంభిస్తున్న ఈ గొప్ప మహాసభ అందరి పరిస్థితి నుండి పునరుత్థానం చేసేటట్టు నన్నును ఇక్కడ ఉన్నటువంటి ఈ బృందాన్ని వస్తున్నటువంటి ఆ గొప్ప అభిషేక్తులను దేవుడు దీవించమని, చేస్తున్న ప్రతి ప్రయత్నంను దీవించమని. అనేక మంది వెనుక ఉండి ప్రార్థన చేస్తున్నారు, వెనుక నుండి కష్టం చేస్తున్నారు. స్టేజ్ మీద మేము కనిపిస్తాం, వెనుక ఉండే వాళ్ళే చాలా శ్రమ పడేవాళ్ళు. కిచెన్ మొదలుకొని, వాచ్మెన్ మొదలుకొని ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. మీకు ఎందుకు ఈ విషయంలన్నీ ఇంతసేపు చెప్తున్నానంటే, ఒక ప్రోగ్రాం చక్కగా దేవుని అనుగ్రహంతో నడవాలంటే ప్రార్థన అత్యవసరం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. తండ్రి వైపు చూస్తూ, తండ్రి కరుణించు, ఈ స్వస్థత మహాసభ అని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, నీవు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను, నీకు చేతులెత్తి ప్రార్థన చేసేదనని కీర్తనగారుడు 63:4 పలుకుతున్నాడు. లార్డ్, as long as I live, I will praise you, Lord. Lord,
I will lift up my hand and pray to you. Lifting up our hands is a sign I can't do anything on my own. I need your help. చేతులెత్తడం అంటే చేతులెత్తి నేను వ్యక్తిగతంగా ఏం చేయలేను, నా సొంత బుద్ధితో ఏం చేయలేను, నీ కృప కావాలని అడగడానికే చేతులెత్తాలి. Psalm 63:4 says like that. దేవుడు మాతృగర్భంలో రూపొందింపక మునుపే మనందరినీ ఎన్నుకొన్నాడు. మీలో కొంతమందిని వైవాహిక జీవితంలో మాలాంటి కొంతమంది సేవకులను దేవుని సేవ కోసం 2 సేవకులు వస్తున్నారు. దేవుడు ఒకరిని కేరళ నుండి ఎన్నుకొన్నాడు, ఇంకొకరిని తమిళనాడు నుంచి ఎన్నుకొన్నాడు. మిమ్మల్ని నన్నును దేవుడు ఈ రాష్ట్రంలో నుండి దాన్ని చూడటానికి ఎన్నుకొన్నాడు. ఇర్మియా 1:5 అలా చెప్తుంది. The Lord has chosen us before even we were formed in our mother's womb. As I said in Telugu, one person comes from Tamil Nadu, he chose him. Another person comes from Kerala, God chose him. And from Andhra, Telangana and all over the world, people are watching this program. Please pray that this will be a program which is pleasing to the Lord. పాటలతో పాడినప్పుడు ఇవన్నీ నిజ రూపం ధరించాలని రేపటి దినం కోసం ప్రార్థించి పాడుదాం. నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్, నా ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణము ముడక ముందే, ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణము ముడక ముందే, నా శ్వాస ఆగక ముందే నిన్నే ఆరాధింతున్, నిన్నే ఆరాధింతున్. తల్లి గర్భంలో రూపొందే ముందే పేరు పెట్టి పిలిచినది నీవే, తల్లి గర్భంలో రూపొందే ముందే పేరు పెట్టి పిలిచినది నీవే, తల్లి కన్నా నాపై ప్రేమ చూపి నీవు నాకై ప్రాణమిచ్చినావే, తల్లి కన్నా నాపై ప్రేమ చూపి నీవు నాకై ప్రాణమిచ్చినావే, నా ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణము విడువక ముందే, నా శ్వాస ఆగక ముందే నిన్నే ఆరాధింతున్. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నోసార్లు దారి తప్పిపోయినా ప్రతిరోజు దేవుడు కరుణ సమయంలో కరుణను చూపించి ఎన్నెన్నో విధాలుగా అద్భుతాలు చేసి దీవించుకుంటూ వెళుతున్నాడు. సో మెనీ టైమ్స్ we fail, but God again and again keeps forgiving us, and that is why it is called steadfast love. అందుకే ఆయన ప్రేమకు పేరు అది ఎడబాయని కరుణ ప్రేమ, అది ఎన్నడూ ఆగిపోని ప్రేమ అని మరి విలాప గీతాలు 3:22 చదువుతున్నాం. మనమందరం కూడా దారి తప్పిపోయిన గొర్రెవలే ఉంటిమి, కానీ ఇప్పుడు ఆత్మను రక్షకుడును కాపరియగు వాణి వద్దకు మనము తిరిగి వస్తున్న సమయమే ఈ స్వస్థత మహాసభ. We all have been scattered like a sheep, but then all the sheep together comes under the shepherd is the time of healing convention. గాయపడిన గొర్రెనయ్యా నన్ను స్వస్థపరచుమయ్యా అని ఆకాశమందున్న ఆసీనుడా అని పాడుతుంటారు. అలాంటి దినములుగా ఈ దినములు మారాలని, ఏదో స్వస్థత మాత్రం జరగకుండా ఆత్మీయ స్వస్థతలు జరగాలని భక్తితో ప్రార్థనతో పాడుదాం. ఎన్నిసార్లు దారి తప్పినను అన్నిసార్లు మన్నించావే, ఎన్నిసార్లు దారి తప్పినను అన్నిసార్లు మన్నించావే, ఎడబాయని నీ కృప కరుణ చూపి రక్షణ భాగ్యమిచ్చావే, ఎడబాయని నీ కృప కరుణ చూపి రక్షణ భాగ్యమిచ్చావే. నా ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణము విడువక ముందే, నా శ్వాస ఆగక ముందే నిన్నే ఆరాధింతూ. మళ్ళించే దేవుని వైపు చూస్తూ అందరినీ దేవుడు క్షమించే దినములుగా మారాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను 6:37 జాన్ 6:37 జీసస్ హ్యాడ్ దిస్ విష్. ఆయన ఆశ ఇది, నా తండ్రి నాకు వసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడూ త్రోసివేయను. All that Father has given me, they will come to me, and I will never drive them away empty-handed. ఇక్కడికి వచ్చే ప్రజలందరూ తండ్రి యేసయ్య దగ్గరికి పంపిస్తున్న బిడ్డలు. మేమందరం కూడా మౌత్ పీస్ అంతే. మేమందరం కూడా మా నోటి నుండి ఆయన మాటలు పలికే వ్యక్తులే.
అంతే మా విలువ. అందువలన దేవుడే, తండ్రి దేవుడే ప్రజలను ఇక్కడికి తీసుకొస్తున్నాడు. The Father in heaven is sending the people into our hands. Pray for all of us that we may remain faithful and attend to their needs. వాళ్ళందరికి దాహముని తీర్చుటకై దేవుడు మమ్మల్ని వాడుకోమని ఈ ప్రార్థనతో పాడుదాం. పాపియని త్రోసివేయకుండా ప్రేమతో కౌగలించినావే, పాపియని త్రోసివేయకుండా ప్రేమతో కౌగలించినావే, నన్ను నీతోనే చేర్చుకొన నా కోసం రానై ఉన్నావే, నన్ను నీతోనే చేర్చుకొన నా కోసం రానై ఉన్నావే, నా ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణము విడువక ముందే, నా శ్వాస ఆగక ముందే నిన్నే ఆరాధింతూ. అందరినీ ఆకర్షించుకొని ఆయన రెక్కల క్రింద ఈ సెంటర్ తీసుకొచ్చే విధంగా దినంలో ఈ క్యాంపస్ మొత్తం నింపబడాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫస్ట్ టైం మనము స్వస్థత మహాసభ స్టార్ట్ చేసేటప్పుడు మన గోడలు అటు ఇటు పడిపోయి ఉన్నాయి. తర్వాత మీరు నమ్ముతారో లేదో, విషమైన పాములు లోపల క్యాంపస్ లోపల కొన్ని చంపారు. అలాగే కుక్కలు కూడా తిరిగేది. అలా టైంలో నాకు చాలా కొద్దిగా భయం వేసింది. ఎందుకంటే అన్నీ బాగా జరిగితే ప్రజలు అందరూ కూడా ఓకే అంటారు. చిన్న చిన్న ఏదైనా జరిగితే కూడా మరి అది విపరీతంగా మారుతుంది. దేవుడు భద్రంగా కాపాడి మళ్ళీ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. కానీ కాంపౌండ్ వాళ్ళతో మనలను మనం రక్షించలేము. ఇక ఈ రోజులలో వచ్చే ప్రజలందరినీ ఈ స్థలంలో ఉండేటప్పుడు దేవుడు అన్ని రోగ బాధల నుండి, చీకటి శక్తుల నుండి, ప్రతి ఒక్కరు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, రోడ్డు దాటినప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు దేవుని యొక్క సంరక్షణ ఉండాలని ప్రార్థించండి. ఇక్కడ ఉన్నప్పుడు చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధ వయసులో ఉన్నవారు, కొంతమంది మరి నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు అనేక మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కింద రూమ్ అడుగుతున్నారు. కానీ అందరికీ అలానే సదుపాయాలు చేయలేకపోయాం, ఎందుకంటే అన్ని రూమ్సే ఉన్నాయి. అందువలన దయచేసి ఎవరైతే మంచి ఆరోగ్యంతో ఉన్నారో ప్రజలు ఇట్లా రావటానికి సిద్ధపడినప్పుడు మీరు వచ్చి రూమ్స్ లేకపోయినా ఇక్కడ ఉన్న స్థలములలో ఎక్కడైతే ఫ్యాన్స్, పెద్ద ఫ్యాన్స్ అన్నీ అరేంజ్ చేశారో అక్కడ పడుకోవటానికి అవకాశంలో మీకు ఇప్పిస్తున్నాం. మీరు మీ బెడ్షీట్స్ తర్వాత ఇవన్నీ తీసుకొని ఒకవేళ వస్తే మీకు అన్ని సదుపాయాలు మిగిలినదన్నీ ఇక్కడ ఇవ్వబడతాయి.
Please note, there are many people who are coming, those who are sick, wounded, even in wheelchair, and they are all wanting the rooms. But whatever we can, we are trying to make arrangements. Others, those who are healthy, you can come and go. Morning you can come, evening you can go if you are from the limit of the city. Others, those who want to stay, we are making arrangements for you, but you have to bring the bed sheets and so on like that. So please convey this message. నేను ఇప్పుడు చెప్పినదన్నీ ఎట్లా మీరు స్వస్థత జరిగిన క్లిప్ కట్ చేసి చూపిస్తున్నారో అలాగే, ఎందుకంటే ఇవన్నీ నాకు తెలియదు. సోషల్ మీడియా, కమ్యూనికేషన్, ఇంటర్నెట్ ఇవన్నీ నాకు తెలియదు. మీరు ఇలాంటి పని చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. వీ హ్యావ్ నాట్ మచ్ పబ్లిసైజ్డ్ దిస్ టైమ్, యు నో ఇట్. Just 2-3 days before only the banner is ready. So please note and kindly send this message to as many people as possible. Supposing they happen to miss tomorrow, at least from day after tomorrow, they should be able to attend. ఒకవేళ రేపు ఎవరైనా మిస్ అవుతే అట్లీస్ట్ ఎల్లుండి అయినా వాళ్ళు వచ్చేటట్టు వాళ్ళ కోసం మీరు దయచేసి ఈ పని చేయండి. ఆత్మల రక్షణ అనేదే కోత ఎక్కువగా ఉన్నది, పని చేయవారు తక్కువ అని ప్రభు చెప్తున్నాడు. Please use all of you. I don't have even WhatsApp. I don't know how to operate that. But you know so much social media you can use. Spread this message. అలాగే ఎవరైతే ఇక్కడికి రాలేకపోతున్నారో వేరే స్టేట్స్లో, వేరే జిల్లాలో, వేరే దేశంలో, మీకు ఆన్లైన్లో కొన్ని ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా అక్కడ టెలికాస్ట్ అవుతుంది. మీరు చూసి ఆనందించాలని మనవి చేస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అందరూ సంరక్షణలో ఉండాలని, ఈ కరోనా లాంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవాలని భక్తితో అందరూ కలిసి ప్రార్థిస్తామా? యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, స్వస్థత మహాసభలో పాల్గొంటున్న అందరినీ, వాళ్ళ ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. నేను నిన్న చెప్పినట్టు తప్పనిసరిగా మన యూట్యూబ్లో ఆ యొక్క బ్యానర్స్ పెట్టి ఉంటారని నమ్ముచున్నాను. Yesterday it was told that we will be sending the banner in our YouTube, and it must have been sent to you because it was given yesterday. So please, if it has come, please spread out that message to as many people possible. అది ఒకవేళ యూట్యూబ్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటే నిన్ననే ఇచ్చినది, దయచేసి అందరికీ ఆ వార్త పంపించి వ్యక్తిగత ఆహ్వానముగా ప్రజలందరినీ ఆహ్వానించాలని మనవి చేస్తున్నాను. గమనించండి, వచ్చి వెళ్ళేవారు మధ్యాహ్నం మాత్రం ఉచిత భోజన సదుపాయాలు మీకు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్లీజ్ నోట్, దోస్ హు ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ యువర్ లంచ్ బ్యాక్. నో, యూ ఆర్ గివెన్ ఫ్రీ మీల్ ఇన్ ది ఆఫ్టర్నూన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కేవలం మధ్యాహ్నం మాత్రమే ఉచిత భోజన సదుపాయాలు. ఇక్కడ ఉండేవారికి, రిజిస్ట్రేషన్ అయిన వారికి అన్ని పూటలు ఆహారంలన్నీ లభిస్తాయి. Those who are coming and going, please note, only in the afternoon the lunch will be provided freely. All others, those who are staying, of course, you are registered, so you will be taken care about other things. 4వ గుర్తు, 1 కొరింథీ 10:13లో మనకి ఎన్నెన్నో శోధనలు, రోగ బాధలు ఇవన్నీ వస్తుంటాయి.
పరీక్షలు జరుగుతుంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ నిగ్రహ శక్తికి మించిన ఏ శోధనయు రానియను, బయటపడు మార్గంను కూడా నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అనేకమైనటువంటి మీకు కలిగే ప్రతి బాధ కష్టం మధ్యలో ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని, వాగ్దానంను స్మరించి చెప్పాలి. 1 కొరింథీ 10:13, 1 Corinthians 10:13. Whenever you go through some kind of problem, test of your life, you have to say that stress that I am going through is common to everybody and God will make me to come out of it. God is a good God, He is a faithful God. Like that when you say in 1 Corinthians 10:13, God will make you to come out of it. ఈ ప్రార్థనలో పాల్గొనే వాళ్ళందరికీ రహస్యం అందాలని ప్రభువుతో ప్రార్థించి ఆశతో ప్రార్థిస్తాం. పరీక్షలతో ప్రజలు వస్తున్నారు, చాలా బాధలతో వస్తున్నారు. వాళ్ళకు ఇక్కడ పాడుతున్న పాటలు, సంగీతము, తర్వాత వాక్య పరిచర్యలు, ఆరాధన, పూజ బలి అన్నీ వారికి నెమ్మదిని కలిగించే విధంగా దయచేసి ప్రార్థించండి. మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, 4 రోజులు ఇవన్నీ సిద్ధం చేశాం, విందు చేస్తున్నాం. కానీ దాన్ని భుజించే వాళ్ళు కావాలి. పంబండి ప్రజలను, మీరు రండి, ప్రార్థనతో పాడుదాం. శక్తికి మించిన శోధనలేమి రాదని వాగ్దానమిచ్చావే, శక్తికి మించిన శోధనలేమి రాదని వాగ్దానమిచ్చావే, భరించే శక్తి నాకు ఇచ్చేదవు, బయటపడు మార్గం చూపేదవు, భరించే శక్తి నాకు ఇచ్చేదవు, బయటపడు మార్గం చూపేదవు. నా ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణము విడువక ముందే, నా శ్వాస ఆగక ముందే నిన్నే ఆరాధింతు. ఎప్పుడు మన శ్వాస ఆగిపోతుందో, కొందరు పాడుతున్నప్పుడే ఆగిపోతుంది, కొందరు ప్రసంగించినప్పుడు ఆగిపోతుంది, కొందరు పడుకున్నప్పుడు ఆగిపోతుంది, కొందరు ప్రయాణం చేసినప్పుడు ఆగిపోతుంది. ఆ టైం వరకు ఇలా దేవుని స్తుతించే భాగ్యం నాకు నీకు లభించాలని భక్తితో గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన యేసు ప్రభు కరుణామూర్తి యొక్క భక్తులారా, మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. మన సెంటర్ యొక్క పండుగ, పెంతెకోస్తు పండుగ జూన్ 8వ తారీఖున ఘనంగా ఈ స్థలంలో జరపబోతున్నాం. అందువలన మీ తల్లిగారు పండుగ, తల్లి ఇల్లు ఇది. అందువలన మీ అందరినీ మొదటిగా ఆహ్వానిస్తున్నాను. అదే టైంలో మనము ఈ పండుగ కోసం నవదిన ప్రార్థనలు స్టార్ట్ చేయబోతున్నాం. అది మే నెలలో 30వ తారీఖు నుండి జూన్ 7వ తారీఖు వరకు 9 రోజులు నవదిన ప్రార్థనలు జరుగుతాయి.
దయచేసి ఆ రోజులలో ఎవరైతే పూజావళిని అర్పించాలో, కరుణ జపమాలను ప్రార్థించాలో మీ అందరికీ ప్రత్యేకంగా ఇది ప్రత్యేక ప్రకటన, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. There is a special announcement for all of you, the devotees of Divine Mercy. We have a beautiful, wonderful feast day, and the feast day of the center, the Pentecost feast, that is on June 8th. And for this we have novena for 9 days, and it starts from May 30th to June 7th. So those who want to offer the mass and also sponsor the program at 3 o'clock during this novena, you are welcome to do so. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. All that I told you, please convey this message to all the people. ఈ నవదిన ప్రార్థనల ద్వారా దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఈరోజు నాకు వ్యక్తిగతంగా, తర్వాత ఈ ప్రావిన్స్లో ఉన్న బిడ్డలకు లీడర్గా, నాయకుడిగా ఉన్నటువంటి ఫాదర్ శాంతురాజా గారు, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఇవన్నిటికీ ఇన్ఛార్జ్గా ఈ 6 సంవత్సరాలు దేవుని సేవలో లీనమై అనేక కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్ అన్నీ చేసి ఈ ప్రావిన్స్ని ఒక స్థాయికి తీసుకువచ్చిన వ్యక్తికి పేరు ఫాదర్ శాంతురాజు గారు. ఇక్కడ కూడా ఎన్ని పనులు జరుగుతున్నాయి ఒకసారి చూసండి. ఇవన్నిటికీ మాకు వాళ్ళ పెద్దలు పర్మిషన్ ఇస్తేనే చేయగలుగుతాం. అన్నిట్లో సహకరించి ఇక్కడ ఉన్న గురువులందరినీ ప్రోత్సహించే వ్యక్తి ఆ ఫాదర్ గారు. ఆయన పుట్టి పెరిగి ఈరోజు 60 సంవత్సరాలు ఆయన ఎంటర్ అవుతున్నాడు, షష్ఠి పూర్తి. సో 60 years ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అవర్ లీడర్ who belongs to who is a leader for as a provincial INH, India Hyderabad province it is called. So India Hyderabad means Tamil Nadu, Telangana, Andhra. ఈ 3 రాష్ట్రంలో ఉన్న ఎస్విడి గురువులందరికీ ఆయన ఇన్ఛార్జ్. ఆయన ఈరోజు టుడే ఈ సెలబ్రేటింగ్ 60th birthday. So we pray for him because I don't know whether Father will be watching this program, but in gratitude is the best attitude. And personally for me, so much of inspiration, and he himself is a hard-working man, going around doing lot of good things for this province. I gratefully acknowledge that and pray for him today. Dear Father Santuraja, happy birthday to you and God's blessing. 60, Isaiah 61 says, rise and shine, for the light has come upon you. Yes, Isaiah 60 verse 1 says, rise and shine. లెమ్ము ప్రకాశింపుము, నీపై వెలుగు ప్రాప్తించినది. అటువంటి గొప్ప దినములను కొనియాడుతున్న ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి స్తోత్రములు. ఈరోజు సాయంత్రం ఫాదర్ గారి కోసం ఒక చిన్న ప్రార్థనలో ఎస్విడి గురువులందరూ ప్రార్థిస్తున్నారు. దానికి ముందు మనం ప్రార్థన చేద్దాం. ఫాదర్ గారిని ఆశీర్వించండి ప్రభా. ఆయన నాయకత్వంలో పనిచేస్తున్న కౌన్సిల్ మెంబర్స్ అందరినీ ఆశీర్వించండి ప్రభా. రాబోయే రోజులలో కూడా ఇలాంటి సెంటర్స్ ఇంకా ఎన్నో లేపబడాలని, ఎన్నెన్నో గొప్ప కార్యములు మా ఎస్విడి సంస్థ, అవును ప్రభా, 79 దేశాలలో ఉన్నటువంటి ఈ గొప్ప సంస్థను స్టార్ట్ చేసినటువంటి కొన్ని రూపాయలు కూడా చేతుల్లో లేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైన ఆ విత్తనం ఇంత పెద్ద చెట్టుగా ఈరోజు మారిపోయింది ప్రభు. అలాంటి సంస్థకు చెందినటువంటి మా నాయకుడు ఫాదర్ శాంతరాజు గారిని ఆశీర్వదించండి. అలాగే ఎస్విడి సంస్థను దీవించండి. మీ పిల్లలు ఎవరైనా మగపిల్లలు మరి గురువుగా కావాలంటే ఎస్విడి సంస్థకు పంపండి ప్లీజ్. ఎస్విడి సంస్థ అంటే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ నర్సరాపేటలో జాయిన్ కావాలి ఫస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ రిసెప్షన్లో కొన్ని రోజులు మీకు ఇస్తాం. మీరు తీసుకొని మీరు ఎస్విడి సంస్థకు పంపండి. అప్పుడప్పుడు చిన్న పిల్లలు వచ్చినప్పుడు మొన్న కూడా ఒక బాబు వచ్చాడు, మీరు విన్నారు. నీకే సెంటర్కి హ్యాండ్ ఓవర్ చేస్తానయ్యా, తర్వాత మీ ముసలివాళ్ళైన తర్వాత నీవే చూసుకోవాలంటే చేస్తానన్నాడు చిన్న బాబు. ఎస్, వీ నీడ్ మెనీ మోర్ ఒకేషన్స్ ఫర్ ఎస్విడి కాంగ్రిగేషన్ ఆన్ అ డే లైక్ దిస్. దిస్ ద గిఫ్ట్ యూ కెన్ గివ్ టు ఫాదర్ శాంతరాజ్ ఆల్సో. సో ఆంధ్ర, తెలంగాణ నరసరావుపేట్ అండ్ తమిళనాడు తిరుచిరాపల్లి యూ క్యాన్ జాయిన్ యువర్ చిల్డ్రన్. దట్ ఈస్ ఆఫ్టర్ 10th class, 10వ తరగతి తర్వాత ప్రార్థనతో పాడబోతున్నాం. దానికి ముందు జశ్వంత్ అనే ఒక వ్యక్తి ఇప్పుడు చక్కగా పాటలు ప్లే చేస్తున్నాడు చూడండి. వచ్చినప్పుడు కొద్దిగా భయపడ్డాడు, ఇప్పుడు చక్కగా నేర్చుకొని ఇప్పుడు దేవుని కృపతో ఈ పాటలన్నీ చెప్పిన తర్వాత క్రమశిక్షణలో ఉండి మంచిగా మ్యూజిక్ వేస్తున్నాడు. ఆ చిన్న వయసులో ఆయనను కూడా దీవించమని, వాళ్ళ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తాం. ఆయన సాక్ష్యం నిన్న
ఇలాగే ప్రార్థన నడుస్తుంటే నాకు జ్వరంలాగా వస్తుందని ప్రార్థన చేయమన్నాడు. జస్ట్ ఒక 2 minutes అట్లా ప్రార్థన చేస్తే ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు కంప్లీట్గా మాయమైపోయింది. సో అయితే సొంత ప్రవక్తకు సొంత ఇంటిలో విలువ లేదంటారు. నాకు ఆ విలువను కూడా దేవుడు ఇచ్చినట్టు అనిపించింది. భక్తితో పాడుదాం. దేవుడు మట్టి నుండి మానవుని చేశాడు, జీవంను పోసాడు. దేవుడు మనం ఉన్నంత కాలం నీతోనే ఉంటానయ్యా అని పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించి ముగిస్తాం. నీ శ్వాస నాలో ఊది జీవమిచ్చి ప్రాణము నాకు నిచ్చావే. నీ శ్వాస నాలో ఊది జీవమిచ్చి ప్రాణము నాకు ఇచ్చావే. తుది శ్వాస నాలో ఉన్నంత కాలం నాతోనే ఉంటానన్నావే. తుది శ్వాస నాలో ఉన్నంత కాలం నాతోనే ఉంటానన్నావే. ఇది తమిళం పాట, తమిళంలో కూడా పాడదాం. ఉమ్మై ఆరాధిపే, உம்மை ஆராதிப்பே என் நாட்கள் முடியும் வரை, என் ஜீவன் பிரியும் வரை, என் சுவாசம் ஒழியும் வரை உம்மையே ஆராதிப்பே, నిన్నే ఆరాధింతు. నేను కూడా నా శ్వాసం ఉన్నంత వరకు ఇలా పాటలు పాడి దేవుని స్తుతించుకుంటూ ప్రభు సన్నిధికి చేరేటట్టు నా కోసం కూడా ప్రార్థించండి. అలాగే మీలో శ్వాసం ఉన్నంత వరకు దేవుని స్తుతించి ఆరాధించి మంచిగా దేవుని కోసం సాక్షులుగా జీవించాలని చివరి గుర్తులు అర్పించి ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆరోగ్యం లేకుండా చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్న ఆసుపత్రిలో ఉన్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రి నుంచి మమ్మల్ని ప్రార్థించమని అడిగిన ప్రతి వ్యాధిగ్రస్తుని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు ఎంతో ఎదురు చూస్తూ రాబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్వస్థత మహాసభ ఖర్చుల కోసం ముందుకొచ్చి స్పాన్సర్ చేసే ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వంటగదిలో పని చేయబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక ఉండి అనేక పనులు సిద్ధం చేస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టేజ్ మీద కూర్చోబోతున్న ప్రార్థనలో ఆ పరిచర్యలో ఉండబోతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కెమెరా ద్వారా ప్రజలకు ఈ వార్తను అందించబోతున్న కెమెరామెన్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 3 రోజులుగా మా కోసం ప్రార్థిస్తున్న అందరి మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక రీతిలో ప్రతిరోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తివంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తివంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తివంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దయచేసి గమనించండి, రేపు ఈ టైం వరకల్లా మనం సిద్ధపడి మరి స్వస్థత మహాసభ ప్రారంభమయ్యే టైం. అందువలన దయచేసి ప్రార్థన అప్పటి వరకు చేయాలని మనవి చేస్తున్నాను. టుమారో బై దిస్ టైమ్ విల్ బి గెటింగ్ రెడీ as people will be here and the servants will be here to pray. Kindly continue to pray. ఇంకొకటి గమనించండి, ప్రతిరోజు 6:30 పూజలో మీరు పాల్గొంటున్నారు.
ఇప్పుడు చెప్పబోయేది అందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. 29 ఉదయం నుంచి 1వ తారీఖున మరి వరకు ప్రతిరోజు ఉదయం జరుగుతున్నటువంటి దివ్య పూజాబలి ఉండదు. దానికి బదులుగా 29, 30, 31 ఫస్ట్ ఈ 4 రోజులు కూడా ఎప్పుడైతే ఇక్కడ స్వస్థత మహాసభ నడుస్తుందో పూజాబలి టైమింగ్స్ మీకు అనౌన్స్ చేస్తాం. ఎవరైతే పూజాబలి అర్పిస్తున్నారో మీ పూజాబలి ఉద్దేశంలో అప్పుడు చదువుబడతాయి. ప్లీజ్ నోట్ 29th to 29, 30, 31st and 1st. So all these days 6:30 mass will not be here because we have got a special mass during the healing convention. Those who are sending your intentions, it will be read out during the convention, during the holy mass, and the timing will be announced. And you will be having every day in the thumbnail the program, so you can watch the program and you can spread the link to all the people possible too. ఒక వ్యక్తి అయితే కుటుంబం అయితే గోవా నుంచి వస్తున్నారు. వాళ్ళు ముందుగానే బుక్ చేసుకున్న, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇంకొక ఫాదర్ గారి ద్వారా ఫోన్ చేసి తర్వాత ఇక్కడ కాంటాక్ట్ చేసి అలాంటి ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. దర్ ఆర్ పీపుల్ హు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈవెన్ అదర్ స్టేట్స్. సో యూ క్విక్లీ కమ్ ఇన్ అండ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరించుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు స్వస్థత మహాసభ నడిపించే బ్రదర్ జాన్సన్, ఫాదర్ బాబీ గారిని, పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ఇక్కడ వారితో పాటు నడిపించే బిడ్డలందరినీ సంరక్షణలో ఉంచి రాకపోకలయందు ప్రజలను భద్రంగా కాచి కాపాడునుగాక. May the Heavenly Father, may Jesus, may the Holy Spirit bless Brother Johnson and Father Bobby and all those who are assisting them during this holy convention and all those who are working behind in their journey. May the people be blessed. In Jesus' name we pray. Amen. నిన్నే ఆరాధింతు నా ఆయుష్కాలం ముగియక ముందే, నా ప్రాణం విడువక ముందే, నా శ్వాస ఆగక ముందే నిన్నే ఆరాధింతు. God bless us.